హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు APTECH. ఫ్రెండ్స్, మనం ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసేటప్పుడు ఏదైనా డాక్యుమెంటేషన్ లైక్ PPT, PDF ఫైల్స్ మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, అదేవిధంగా ఏదైనా మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ని రాసి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఈ ఎపిక్ పెన్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ఎపిక్ పెన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి లోగో అనేది ఈ విధంగా క్రియేట్ అవుతుంది. ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, పాలీ సింబల్తో ఈ టూల్ అనేది ఇక్కడ జనరేట్ అయి ఉంటుంది. మనం ఇక్కడ క్లిక్ చేసి ఈ టూల్ని ఎక్కడ కావాలంటే అక్కడ స్క్రీన్ మీద మూవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఒక్కొక్క ఆప్షన్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఇంక్ విజిబుల్ ఐ సింబల్తో ఉంది కదా. సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడున్న ఆప్షన్స్ని డిజేబుల్ చేయాలన్నా లేదా ఎనేబుల్ చేయాలనుకున్నా ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం సెట్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ మనకి ఈ హార్ట్ కీతో దీన్ని కూడా ఆపరేట్ చేయొచ్చు. సో ఇక్కడ హార్ట్ కీ అంటే ఇక్కడ మనం ఏది యూజ్ చేస్తామంటే Ctrl+Shift+1 ఉంది కదా. సో దీన్ని యూజ్ చేసి కూడా మనం ఈ ఇంక్ విజిబుల్ ఈ ఆప్షన్ని కంట్రోల్ చేయొచ్చు. అంటే మన కీబోర్డ్లో Ctrl+Shift+1 క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ ఆప్షన్స్ అన్నీ డిజేబుల్ అయిపోతాయి. అగైన్ Ctrl+Shift+1 కానీ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఎనేబుల్ అవుతాయి. సో ఈ విధంగా మనం హార్ట్ కీస్ యూజ్ చేసి కూడా ఈ ఆప్షన్స్ అనేటివి మనం కంట్రోల్ చేయొచ్చు. సో సెకండ్ వన్ వచ్చి కర్సర్. సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మనం మౌస్ పాయింట్ని సెలెక్ట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేసుకుంటాము. సో తర్వాత ఇక్కడ చూడండి, పెన్ని సెలెక్ట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. హైలైటర్ని సెలెక్ట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. ఒకవేళ టెక్స్ట్ని సెలెక్ట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం లైన్స్ని డ్రా చేయాలనుకుంటే ఇక్కడ ఈ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఎలిప్స్ని డ్రా చేయాలనుకుంటే ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ రెక్టాంగిల్స్ని డ్రా చేయాలనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. ఒకవేళ యారోస్ని డ్రా చేయాలనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం ఎరేజర్ని సెలెక్ట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, పెన్కి రిలేటెడ్గా ఉన్న టూల్స్ని కానీ లేదా ఎరేజర్ సైజుని కానీ సెలెక్ట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్స్ యూజ్ చేసి మనం సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ చూడండి, ఒక స్టెప్ ప్రీవియస్కి వెళ్ళాలనుకుంటే ఈ అండు ఆప్షన్ యూజ్ చేసి మనం ప్రీవియస్ స్టెప్కి వెళ్ళొచ్చు. సో తర్వాత ఇక్కడ చూడండి, ఎంటైర్ స్క్రీన్ని క్లీన్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేసి ఎంటైర్ స్క్రీన్ని క్లీన్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వైట్ బోర్డ్ని కానీ లేదా బ్లాక్ బోర్డ్ని సెలెక్ట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, మనం స్క్రీన్ షాట్ తీయాలనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ చూడండి, మెనూని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్ని క్లిక్ చేసినట్లయితే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి కదా. ఒక్కో దాని గురించి ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ జనరల్ సెట్టింగ్స్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, రిమెంబర్ కంటెంట్ వెన్ క్లోజ్డ్. సో మనం ఈ స్క్రీన్ మీద డ్రా చేసిన డేటా ఏదైతే ఉంటుందో, సో ఒకవేళ క్లోజ్ చేసేటప్పుడు సేవ్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, హైడ్ ప్రో టూల్స్. ఫ్రెండ్స్, ఈ సాఫ్ట్వేర్ని మనం ట్రయల్ వర్షన్స్ యూజ్ చేసినప్పుడు కొన్ని ఆప్షన్స్ అనేవి ఇక్కడ డిజేబుల్ అవుతాయి. సో ఆ డిజేబుల్ అయిన ఆప్షన్స్ని మనం హైడ్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వన్ వచ్చి లాంగ్వేజెస్. సో మనం లాంగ్వేజ్ని సెలెక్ట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చూడండి, స్క్రీన్ షాట్ గురించి చూద్దాము. ఆల్వేస్ ఆస్క్ వేర్ టు సేవ్ స్క్రీన్ షాట్. అంటే మనం స్క్రీన్ షాట్ తీసిన తర్వాత అది ఎక్కడ సేవ్ అవ్వాలి అనే ఒక విజార్డ్ అనేది ఓపెన్ అవ్వాలనుకుంటే ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి, ఆల్వేస్ సేవ్ స్క్రీన్ షాట్ టు దిస్ ఫోల్డర్. అంటే మనం స్క్రీన్ షాట్ తీసిన తర్వాత మనం పర్టికులర్ లొకేషన్లో ఉన్న ఫోల్డర్లో సేవ్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను డెస్క్టాప్ని సెట్ చేసుకున్నాను. ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే అక్కడ క్లిక్ చేసి తర్వాత ఇక్కడ మనం పర్టికులర్ లొకేషన్లో ఉన్న ఫోల్డర్ని బ్రౌజ్ చేసుకోవాలి. సో ఒకవేళ మనం న్యూ ఫోల్డర్ని క్రియేట్ చేయాలనుకుంటే అక్కడ మేక్ న్యూ ఫోల్డర్ని క్లిక్ చేసి మనం అక్కడ ఫోల్డర్ నేమ్ సెట్ చేసి మనం క్రియేట్ చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ వద్దనుకున్నాను కాబట్టి అక్కడ క్యాన్సిల్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మెనూని క్లిక్ చేసి సెట్టింగ్స్ని క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఆల్వేస్ టేక్ స్క్రీన్ షాట్ ఆఫ్ ఎంటైర్ డెస్క్టాప్. అంటే మనం ఎంటైర్ డెస్క్టాప్ని స్క్రీన్ షాట్ తీయాలనుకుంటే ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి,
మనకి ఒక్కొక్క ఆప్షన్కి ఒక్కొక్క హాట్ కీ అనేది ఉంటుంది. సో వాటిని చేంజ్ చేయాలనుకుంటే ఈ హాట్ కీ స్విచ్ చేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ హాట్ కీని డిజేబుల్ చేయాలనుకుంటే ఇక్కడ డిజేబుల్ హాట్ కీస్ దగ్గర టిక్ చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ హాట్ కీస్ని ఎనేబుల్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ డిజేబుల్ హాట్ కీస్ దగ్గర టిక్ మార్క్ను రిమూవ్ చేసుకున్నాను. ఒకవేళ హాట్ కీని చేంజ్ చేయాలనుకుంటే అక్కడ టోగల్ విజిబిలిటీ దగ్గర అక్కడ క్లిక్ చేసి ఇప్పుడు మనం ఏదైతే హాట్ కీ అనుకుంటావో అది ఇక్కడ టైప్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, ఒకవేళ మనం వద్దనుకుంటే ఇక్కడ రీసెట్ టు డెస్క్ చేసినట్లయితే మనకి ప్రీవియస్ హాట్ కీస్ ఏదైతే ఉంటాయో అవి ఇక్కడ ఓపెన్ అయిపోతాయి. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను సైడ్ వచ్చి క్లిక్ చేసుకున్నాను. ఒకవేళ కలర్ని సెలెక్ట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ వచ్చేసి కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మల్టీ కలర్ నుంచి సెలెక్ట్ చేయాలనుకుంటే అక్కడ క్లిక్ చేసి ఇప్పుడు ఈ మల్టీ కలర్స్ నుంచి ఏ కలర్ కావాలో ఆ కలర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేసుకునేసి ఈ ఎపిక్ పెన్లో ఉన్న ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఫస్ట్ ఈ డాక్యుమెంట్ని ప్రాపర్గా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పెన్ టూల్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ పెన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటావో ఇలా డ్రా చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఒకవేళ ఏదైనా డయాగ్రామ్ని డ్రా చేయాలనుకుంటే ఇలా మనం డ్రా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, మనం డిజిటల్ రైటింగ్ ప్యాడ్ వచ్చేసి ఈ డయాగ్రామ్స్ అనేటివి నీట్గా డ్రా చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం ఏదైనా హైలైట్ చేయాలనుకుంటే ఇక్కడ పెన్ టూల్ దగ్గర హైలైటర్ని సెలెక్ట్ చేసుకునేసి సో తర్వాత ఇక్కడ ఆ హైలైటర్ సైజ్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ కలర్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు ఏదైతే హైలైట్ చేయాలనుకుంటావో ఇలా డ్రా చేసి హైలైట్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం ఏదైనా టెక్స్ట్ని టైప్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ సైజ్ని సెలెక్ట్ చేసి తర్వాత ఇక్కడ పెన్ టూల్ దగ్గర టెక్స్ట్ని సెలెక్ట్ చేసి సో ఇప్పుడు మనం కలర్ని సెలెక్ట్ చేసుకునేసి ఇప్పుడు టెక్స్ట్ ఎక్కడైతే టైప్ చేయాలనుకుంటావో అక్కడ క్లిక్ చేసి మనం ఇక్కడ టెక్స్ట్ని టైప్ చేసుకోవాలి. ఒకవేళ ఈ టెక్స్ట్ని మూవ్ చేయాలనుకుంటే అక్కడ క్లిక్ చేసి మనం ఎక్కడ కావాలంటే అక్కడే మూవ్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ చూడండి, ఒకవేళ లైన్స్ని డ్రా చేయాలనుకుంటే అక్కడ క్లిక్ చేసి తర్వాత ఇక్కడ లైన్ సెలెక్ట్ చేసి ఇప్పుడు ఎక్కడైతే డ్రా చేయాలనుకుంటావో ఇలా క్లిక్ చేసి డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ఎలిప్స్ని డ్రా చేయాలనుకుంటే అక్కడ క్లిక్ చేసి ఎలిప్స్ని సెలెక్ట్ చేసి మనం ఇలా డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ రెక్టాంగిల్ని డ్రా చేయాలనుకుంటే అక్కడ క్లిక్ చేసి ఇప్పుడు రెక్టాంగిల్ని సెలెక్ట్ చేసుకునేసి సో ఎక్కడ కావాలో ఇలా డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ యారోస్ని సెలెక్ట్ చేయాలనుకుంటే అక్కడ క్లిక్ చేసి యారోని సెలెక్ట్ చేసి ఇప్పుడు మనం యారోస్ ఎక్కడైతే డ్రా చేయాలనుకుంటావో ఇలా డ్రా చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ చూడండి, మనం ఎరేజ్ చేయాలనుకుంటే అక్కడ ఎరేజర్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు ఏదైతే ఎరేజ్ చేయాలనుకుంటే అలా క్లిక్ చేసి మనం ఎరేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఒక స్టెప్ ప్రీవియస్కి వెళ్ళాలనుకుంటే అక్కడ అండు ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఒక స్టెప్కి మనం ప్రీవియస్కి వెళ్ళొచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, ఎంటైర్ స్క్రీన్ని క్లియర్ చేయాలనుకుంటే ఇక్కడ క్లియర్ స్క్రీన్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా డేటా అంతా క్లియర్ అయిపోతుంది. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను వైట్ బోర్డ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత ఇక్కడ పెన్ టూల్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మల్టీ కలర్ నుంచి ఒక కలర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏదైతే డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటావో అది ఇక్కడ డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అంటే మనం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ కానీ లేదా సర్క్యూట్ డయాగ్రామ్స్ కానీ డ్రా చేయాలనుకుంటే ఇక్కడ మనం మౌస్ యూజ్ చేసి డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ బ్లాక్ బోర్డ్ని ఇక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటే అక్కడ క్లిక్ చేసి తర్వాత ఇక్కడ బ్లాక్ బోర్డ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అగైన్ మనం ఏదైనా డ్రా చేయాలనుకుంటే ఇలా డ్రా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ డేటాని క్లియర్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఈ బ్లాక్ బోర్డ్ని క్లోజ్ చేసేసాను. సో తర్వాత ఇక్కడ చూడండి, నేను స్క్రీన్ షాట్ తీయాలనుకున్నాను కాబట్టి అక్కడ టేక్ స్క్రీన్ షాట్ని క్లిక్ చేసి ఇప్పుడు మనం ఏదైతే స్క్రీన్ షాట్ తీయాలనుకుంటావో అక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ క్యాన్సిల్ చేయాలనుకుంటే అక్కడ క్యాన్సిల్ క్లిక్ చేసుకోవాలి. కాపీ చేయాలనుకుంటే అక్కడ కాపీ టు క్లిక్ బోర్డ్ని క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, నేను ఈ కర్సర్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ సెర్చ్ ఇంజిన్లో పెయింట్ అని టైప్ చేసుకునేసి ఇప్పుడు పెయింట్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసుకునేసి తర్వాత ఇక్కడ కంట్రోల్-V ప్రెస్ చేశాను. ఎప్పుడైతే అలా ప్రెస్ చేసుకుంటూ ఆ డేటా అనేది ఇక్కడ పేస్ట్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ మనం ఆ డేటాని వెరిఫై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, నేను క్లోజ్ చేసి తర్వాత ఇక్కడ డోంట్ సేవ్ని క్లిక్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ నేను స్క్రీన్ షాట్ అనుకున్నాం కాబట్టి టేక్ స్క్రీన్ షాట్ని క్లిక్ చేసి ఇప్పుడు ఏదైతే స్క్రీన్ షాట్ అనుకుంటో వాటిని సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ సేవ్ని క్లిక్ చేసుకున్నాను. ఎప్పుడైతే అలా క్లిక్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మనం
డిఫాల్ట్గా సెట్ చేసుకున్న లొకేషన్లో ఉన్న ఫోల్డర్ ఏదైతే ఉంటుందో అక్కడ సేవ్ అయి ఉంటుంది. కాబట్టి నేను డెస్క్టాప్ని సెట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు డెస్క్టాప్ లొకేషన్లో ఆ డేటా అనేది పేస్ట్ అయిపోయి ఉంటుంది. సో ఒకసారి వెరిఫై చేద్దాం. కాబట్టి డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఈ విండోని క్లోజ్ చేసుకున్నాను. సో ఒకవేళ ఈ ఎపిక్ పెన్ సాఫ్ట్వేర్ని క్లోజ్ చేయాలనుకుంటే అక్కడ మెనూని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ క్విట్ని క్లిక్ చేసి క్లోజ్ చేసుకోవచ్చు. ఇంకొక వే ఏంటంటే ఇక్కడ స్టార్ట్ బార్లో ఉన్న ఎపిక్ పెన్ అక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి తర్వాత ఇక్కడ క్లోజ్ విండోని క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసేటప్పుడు ఏదైనా డాక్యుమెంటేషన్ లేదా మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ని ఈ ఎపిక్ పెన్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ నోట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సోషల్ మీడియా నెట్వర్క్స్ ద్వారా ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.